ఓన్లీ పూజకే కాదండి, దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఏసేజ్ గార్డెనింగ్ కి స్వాగతం. నేను మీ భాగ్యలక్ష్మినండి. నేను మీ అపర్ణానండి. ఈ రోజు అయితే మన గార్డెన్ లోని చాలా మందార పువ్వులు అయితే ఉన్నాయి. అవి మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాము. పదండి, మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చెట్టు నిండా చాలా మందార పూలు ఉన్నాయి. చాలా పెద్ద మొక్క అండి. ఈ పువ్వులన్నీ తెంపి పెడితే చాలు మా దేవుడి గది మొత్తం నిండిపోద్ది. అన్ని పువ్వులు ఉంటాయి. ఈ పువ్వులన్నీ తెంపితే బుట్ట సరిపోదని మేమైతే 2 క్యాన్లు తెచ్చామండి. ఇద్దరం ఒక్కొక్క క్యాన్ లో తెంపుతాము. చాలా పువ్వులు ఉన్నాయి కదా, అందుకే బుట్ట సరిపోదని క్యాన్లు తెచ్చాం. ఈ పువ్వులకి చాలా డిమాండ్ ఎక్కువ అండి. మేమైతే ఎక్కువ తెంప అవసరం లేదు. కిందన్న పువ్వులన్నీ ఆంటీ గారు వచ్చి తెంపుకెళ్ళిపోతారు. ఓన్లీ పైవి అందలేనివే వదిలేసి వెళ్ళిపోతారు. అవి మేము తెంపుకోవాల్సి వస్తుంది. చాలా పువ్వులండి. ఈ పువ్వుల్లో అయితే మనం పూజ గదిలోని దేవుడికి అలా యూజ్ చేస్తాం కదా, కానీ చైనాలో మాత్రం వీటితోటి షూ పాలిష్ చేసుకుంటారండి. అందుకే అక్కడ వాళ్ళందరూ దీన్ని షూ పాలిషర్ ఫ్లవర్స్ అని అంటారు. ఇదిగోండి, ఇక్కడ మనకైతే చాలా ఎత్తుగా ఉన్నాయి, అందట్లేదు. ఫ్లవర్స్ అయితే చాలా లోపలగా పైకి ఉన్నాయి. మనం ఎగిరెగిరి తెంపితే కానీ మనకు అందేటట్టు లేవు. మొత్తం పువ్వులన్నీ కంప్లీట్ చేస్తామండి కష్టపడి. పైన కూడా తెంపేసాం. ఇన్ని పువ్వులు వచ్చాయి మొత్తం. ఇప్పుడే మ్యాక్సిమం మొత్తం క్యాన్లు నిండా నిండిపోయి ఇంకా లోపలవన్నీ తెంపాలంటే ఇంకో 2 క్యాన్లు తెచ్చుకోవాలండి. పదండి, ఇంకా లోపలన్నీ కూడా తెంపుదాం. ఇక్కడ చూడండి, బిస్కెట్ కలర్ మందార పువ్వులు ఎన్ని ఉన్నాయో మొత్తం చుట్టూరు చూసుకుంటే చాలా పువ్వులు అయితే ఉన్నాయి. ఈ పువ్వులన్నిటిని ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి. ఈ పువ్వుల్ని మనం దేవుడికి సర్దడానికి పూజకే యూజ్ చేస్తారు అనుకుంటాం, కానీ మెడిసిన్స్ తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఆ మెడిసిన్స్ దేనికంటే లివర్ ప్రాబ్లం కి, ఇంకా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఆ మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తారు. అసలు ఈ ఫ్లవర్స్ ఓన్లీ పూజకే కాదండి, దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి మీకు ఇప్పుడు చెప్తాము. ఇంకా ఇటుపక్క ఫ్లవర్స్ అన్ని అయిపోయాయండి. ఇంకా అటుపక్క వెళ్దాం. అటువైపు కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇటువైపు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇందాక అటువైపు తెంపిన దానికన్నా డబ్బులు ఉన్నాయి. ఇంకా పైకి ఉన్నాయి, అవేళ తెంపాలో అర్థం కావట్లేదు. ఇదంతా ఒక మొక్కేనండి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ పువ్వులన్నీ దేవుడి గదిలో పెడితే మొత్తం అంతా దేవుడి గది మొత్తం నిండిపోద్దండి. అన్ని ఫ్లవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేము ఇద్దరం కలిసి చెట్టు మొత్తం ఎరగొట్టేసేటట్టు ఉన్నాయండి. ఈ పువ్వులన్నీ అందట్లేదు. అలా పైన చూడండి పెద్ద కొమ్మ ఉంది, అది అస్సలు అందట్లేదు. దాన్ని ఎలా తెంపాలో. అమ్మయ్య, మొత్తం చివరికి పై కొమ్మ అయితే అందుకున్నామండి. మొత్తం చెట్టు చుట్టూ 10 రౌండ్లు వేసామండి కొమ్మ అందుకోవడానికి. అంత కష్టపడ్డాం. మొత్తం చివరికి అయితే కొమ్మ అందేసింది. చూసారండి, ఓన్లీ బిస్కెట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఈ క్యాన్ నిండా వచ్చాయి. ఇక్కడ కొన్ని మందార పూలు ఉన్నాయండి, ఇవి కూడా తెంపేద్దాం. ఇక్కడ కొన్ని వైట్ మందారాలు ఉన్నాయండి. మేము తెల్లవారి వీడియో చేయడానికి వస్తాం కదా, ఇంకా ఇవి విడుస్తున్నాయి. కొద్దిసేపు ఇవి వాటర్లో ఉంచితే విడిచిపోతే, అందుకే తెంపేస్తున్నానండి. ఇక్కడైతే ఇంకొక మొక్క ఉంది. ఈ ఫ్లవర్స్ అయితే కొద్దిగా వైట్ మిక్స్ అయినట్టు అలా ఉంది. మీకు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తామన్నాం కదండి. ఈ మందార పూల యొక్క ఫైబర్ ఏదైతే ఉంటుందో వాటిని పేపర్స్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తారు. ఇంకా మనం కొన్ని మందార పువ్వులు అయితే అటు సైడ్ ఉన్నాయి, అవి కూడా మనం తెంపుకుందాం. వచ్చేయండి. ఇక్కడ చూడండి ఎన్ని బేబీ పింక్ మందారం మొక్కలు ఉన్నాయో. ఇవన్నీ స్టెమ్ కటింగ్స్తో పెంచినవేనండి. చాలా ఉన్నాయి. ఈ మందార పువ్వులో ఓన్లీ 3-4 రకాలు కాదండి, చాలా రకాలు ఉంటాయి. యాష్ కలరు, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, మొత్తం వాటిలో ముద్ద ఇంకా చాలా ఉంటాయండి. ఇవన్నీ నర్సరీస్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇంకా హైబ్రిడ్ ప్లాంట్స్ అని కూడా ఉంటాయి. చిన్న మొక్క ఉన్నప్పుడే బోల్డ్ అని పువ్వులు పూస్తే చాలా రకాలండి మందార పువ్వుల్లోని. అవన్నీ మీరు కూడా చూసింటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఇంకా అటు ఉన్నాయండి కొన్ని పువ్వులు, అవి కూడా తెంపుదాం. ఇక్కడ చూడండి చిన్న మొక్క, బేబీ మందారం మొక్క భలే వచ్చింది కదా, బోల్డ్ పువ్వులు ఉన్నాయి. ఇంకా మ్యాక్సిమం అన్నీ తెంపేసినట్టే. ఇక్కడైతే పింక్ మందారం ఉంది, ఇవి కూడా మనం తెంపేసుకోవచ్చు. వీటికి మ్యాక్సిమం పెస్ట్ అయితే పట్టదు.
పడితే ఒకవేళ మిల్లీ బగ్స్ లాంటివి పడతాయి. అవి మనం తొలగించుకోవాలంటే అన్నం వాటర్ అది ఉంటుంది కదా, అవి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇంకా అయిపోయినట్టేనండి అన్నీ. చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం హార్వెస్ట్ అంతా అయిపోయిందండి. ఇన్ని మందార పూలు వచ్చాయి, చాలా ఎక్కువ వచ్చాయి. మన హార్వెస్ట్ అంతా అయినప్పటికీ ఈ వైట్ మందార పూలు ఫుల్గా విడిచిపోయి ఇంకా వాటర్లో కూడా వేయాల్సిన లేదు. ఇదండి వీడియో. మీరు మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ హార్వెస్ట్ మొత్తాన్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. సమస్తలోక సుఖినో భవంతు.